కొన్ని సినిమాలు చూస్తే గుండెకి హత్తుకునేలా ఉంటాయి. ఇంకొన్ని సినిమాలు చూస్తే మన కళ్ళలో నుంచి భావోద్వేగం అలా కన్నీళ్ళ రూపంగా బయటకొచ్చేస్తాయి. ఇంకొన్ని సినిమాలు చూస్తే మన పక్కనే జరిగింది ఇది. నిన్న కాక మొన్నే జరిగింది. ఇదంతా సంఘటన ఒక 20 ఏళ్ల కిందట కూడా జరిగింది అనే విషయం తెలుస్తది. ఈ 3 మిక్స్ చేస్తే ఎలా ఉంటదో 'పెద్ది' సినిమా ఆ రేంజ్‌లో ఉంది. సేమ్ 'పెద్ది' సినిమా ఎలా ఉందంటే అసలు ఒక రకంగా చెప్పాలంటే 'రామ్ చరణ్' ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం గొడ్డలు చించుకుంటారు. ఆ మాదిరి ఉంది సినిమా అసల. సిన్ సినిమా మాత్రం ఒక ముక్కలో చెప్పాలంటే ఆసమ్ మూవీ. నిజంగా చెప్పాలంటే అసలు సినిమా గురించి మనం ఒకసారి టాపిక్‌లోకి వెళ్ళిపోతే సినిమా గురించి. మన తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'పెద్ది' సినిమా అంచనాలకు మించి ఉంది. మన ఎక్కువగా విలేజెస్‌లో గాని, మన ఆత్మగౌరవం గాని ఉంటాయి గదా! ఆత్మగౌరవం, క్రీడా స్ఫూర్తి, భావోద్వేగాలు, ఎమోషన్స్, ఎలివేషన్స్ మరియు అన్ని మాస్ ఎలివేషన్స్ గాని అద్భుతంగా చేసింది ఈ సినిమా. ముఖ్యంగా మన తెలుగు ప్రేక్షకులకి ఒక గొప్ప అనుభూతి అయితే ఇస్తుంది ఈ సినిమా. ఇప్పుడు మనం 'రామ్ చరణ్ తేజ్' సార్ గురించి మాట్లాడుకోవాలంటే 'రామ్ చరణ్ తేజ్' గారు తన కెరియర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ యాక్టర్ అని మనకు తెలుసు. గ్లోబల్ స్టార్ అని తెలుసు. సో, ఆయన నటిస్తే ఎలా ఉంటుంది? నటించడం కాదు, జీవిస్తారు ఈ సినిమాలో. ఒక ముక్కలో చెప్పాలంటే తన నటనని ఒక చిత్రంగా ప్రదర్శించారు. 'పెద్ది' పాత్రలో కూడా అతని లుక్ గాని, మరి బాడీ లాంగ్వేజ్ గాని, డైలాగ్స్ డెలివరీ గాని, మరి ఎన్నో ఎలివేషన్స్ గాని, ఎమోషన్స్ గాని, తన నటన మన ప్రేక్షకులకు మాత్రం హృదయానికి అయితే గ్యారంటీగా అయితే గెలుచుకుంటుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ అండ్ క్లైమాక్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అందులో మాత్రం మన 'రామ్ చరణ్ తేజ్' గారు మాత్రం నటనలో జీవించేసారు అసల. థియేటర్‌లో మాత్రం పగిలిపోతాయి మామూలుగా ఉండదు సినిమా మాత్రం. ఆ బాక్స్ ఆఫీస్ రికార్డులు మొత్తం బద్దలవడైతే ఖాయం ఈ సినిమా. మరొక 'రంగస్థలం' మూవీ అయితే మనం ఆ రేంజ్ మూవీ అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఈ సినిమాకి. ఇలాంటి మెయిన్‌గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మన డైరెక్టర్ 'బుచ్చిబాబు' గారి గురించి. ఆల్రెడీ మనకు తెలుసు తను ఒక 'ఉప్పెన' సినిమా తీశారు. అది ఎంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిందో. ఇది తన రెండో సినిమా. ఇది కూడా మనకి అంతే రేంజ్‌లో అయితే మనకి దానికి మించిన రేంజ్‌లో అయితే ఉంటుంది ఈ సినిమా. జన ఎక్కడ కూడా కథని ఎక్కడ పక్కదారి పట్టించకుండా భావోద్వేగాలతో నడిపించిన తీరు మాత్రం అసలు మామూలుగా లేదు. ప్రతి పాత్రకు సరైన ప్రాధాన్యత ఇవ్వడంలో మాత్రం సినిమా మరింత బలంగా అయితే నిలుస్తుంది. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మన మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారి గురించి. మనందరికీ తెలుసు ఏఆర్ రెహమాన్ గారు సినిమాస్ అంటే ఆ సంగీతం ఉన్న సినిమాస్ అంటే ఎంత ఇష్టమో. ఆయన మ్యూజిక్ చేస్తున్నారంటే ఆయన మ్యూజిక్ కోసం ఎళ్ళే సినిమాలు చాలా ఉన్నాయి. అక్కడిదాకా ఎందుకు ఎన్నో సినిమాలు కొన్ని ఫ్లాప్ అయినా కానీ దాంట్లో ఏఆర్ రెహమాన్ సంగీతం వినటానికి కూడా సినిమాకెళ్ళేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో నేను కూడా ఒకడిని. ముఖ్యంగా మన చూసుకోవాలనుకుంటే ఏఆర్ రెహమాన్ సార్ గురించి చూసుకోవాలంటే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలు పగిలిపోయిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. అసలు మామూలుగా లేదు. ఒక తారా స్థాయికి అయితే తీసుకెళ్లారు ఏఆర్ రెహమాన్ గారు. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ ఉంటది కదా! ప్రతి ఫ్రేమ్‌ను ఒక కళాఖండంలో చూపించారు సినిమా అయితే. కొన్ని చోట్ల చాలా మంది అంటారు, కొంతమంది రివ్యూస్ ఇస్తున్నారు. కొన్ని చోట్ల మొదటి భాగం కొంచెం స్లోగా ఉంది. రెండో భాగం చాలా అంటే చాలా బాగుంది. ఇంకొంతమందేమో ఫస్ట్ హాఫ్ మాత్రం అదిరిపోయింది. సెకండ్ హాఫ్ కొంచెం బోరింగ్‌గా ఉందండి. ఎవ్వరి మాటలు నమ్మొద్దు. చాలా మంది అంటారు ప్రేక్షకులు కూడా, ఏముంది ఫస్ట్ రోజు, 2 రోజులు అలాగే ఉంటది. ఫ్యాన్సే చూస్తారు కదా! చాలా బాగుంది, చాలా బాగుంటది అంటారు. 2 రోజుల తర్వాత సినిమా పరిస్థితి ఏంటో ఒరిజినల్ రివ్యూ బయటకొస్తదంటారు కదా! ఏమి నమ్మొద్దు. నేను ఒక సినిమా లవర్‌ని ఫస్ట్ ఆఫ్ ఆల్. సినిమా లవర్‌గా చెప్తున్నాను. నేను ఎవ్వరికీ ఫ్యాన్ కాదు. ఒక సినిమా చూసిన సాధారణ ప్రేక్షకుడిగా చెప్తున్నాను. సినిమా అయితే ఒక రేంజ్‌లో ఉంది సినిమా. నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్. సినిమా కంపల్సరీ పిల్ల, జల్ల అందరూ ఓల్డ్ పీపుల్ కూడా అందరూ చూడాల్సిన సినిమా ఇది. సినిమా చూస్తున్నప్పుడు మీకు మాత్రం కళ్ళంట నీళ్లు రాకపోతే మాత్రం నన్నడగండి. గ్యారంటీగా నీళ్ళైతే వస్తాయి. 'రంగస్థలంలో' ఒక సాంగ్‌కి ఎలా అయితే ఏడ్చారో ఈ సినిమాలో గూడా కొన్ని కొన్ని చోట్ల అయ్యే మనకి కన్నీళ్ళైతే బయటకొస్తాయి. నిజంగా చెప్పాలంటే ఫైనల్‌గా చెప్పాలంటే అసలు ఒక భావోద్వేగాలైతే మనకొచ్చేస్తాయి. ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే 'పెద్ది' సినిమా కేవలం ఒక మాస్ సినిమా కాకుండా భావోద్వేగాలు, ఆత్మగౌరవం, పోరాటాలు మరియు విజయానికి నాంది పలికే సినిమా ఇది. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది 'రామ్ చరణ్ తేజ్' అభిమానులు మాత్రం మామూలుగా ఉండదు. పండగ చేసుకోవచ్చు ఈ సినిమాకి. ప్రతి తెలుగు సినీ ప్రేక్షకుడు తప్పకుండా చూడాల్సిన చిత్రం ఇది. ఒక్క ముక్కలో చెప్పాలంటే 'పెద్ది' గుండెల్లో గర్జించే సింహంలాగుంది సినిమా మాత్రం. అస్సలు మామూలుగా లేదు. ప్రతి ఒక్కళ్ళు చూడండి. అండ్ ఏం చెప్పను సినిమా గురించి. ఎంత చెప్పినా గాని తక్కువే అన్నమాట. ఎంత చెప్పినా తక్కువే. నేను చూసిన సినిమాల్లో ఒకటి 'రంగస్థలం', 'రామ్ చరణ్ తేజ్' గారి సినిమాల్లో నాకు బాగా ఇష్టమైన మూవీ 'రంగస్థలం'. 'రంగస్థలం' తర్వాత నాకు మళ్ళీ అంతలాగా అనిపించిన సినిమా 'పెద్ది' అన్నమాట. సో,
దయచేసి అందరు సినిమా చూడండి. సినిమాలో చూడండి. ఒక యాంటీ ఫ్యాన్స్ అని చెప్పి కొంతమంది వేరే వేరే నెగెటివ్ రివ్యూస్ ఇస్తుంటారు కావాలని యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కదా. సో దయచేసి మీ అందరికి ఒకటే చెప్పి సినిమాలో చూడండి. రాజకీయ పరంగా గాని ఏమంటారు రాజకీయ పరంగా గాని మా హీరో గొప్ప మీ హీరో గొప్ప అన్నట్టు చూడొద్దు. సినిమాలో చూడండి. సినిమా మాత్రం అదిరిపోతది. నేను చెప్పే రిక్వెస్ట్ ఒకటే, సినిమాని మన తెలుగు ఇండస్ట్రీని కాపాడండి. ఇది ఒక్కటే. మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు? మన తెలుగు సినిమాల్ని మనమే ఎంకరేజ్ చేయడం ఇంకెవరు చేస్తారు? నేను ఫైనల్ గా చెప్పండి, నేను ఇచ్చే రేటింగ్ మాత్రం 5కి 4.5 ఇస్తాను. సినిమా ఏంటి ఆ రేంజ్ లో ఉంది. సో వీడియో ఫుల్గా చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ మన ఛానల్ అక్కడ దాకా వెళ్ళాలి మన ఛానల్ కూడా. సో సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్. నమస్తే.